గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఎవరితో చెప్తున్నారంటే అక్కడున్న పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ మరి సంఘ పెద్దలతో చెప్తున్నారు. ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని అనగా మరి వారు పాటిస్తున్న వాక్యాన్ని చాలా తూచా తప్పకుండా పాటిస్తూ ప్రార్థనలోనూ ఉపవాసాల్లోనూ ప్రభువుకిచ్చే కానుకలు బలి అర్పణల్లోనూ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ వారు చాలా భక్తిపరులని, ఆ విధంగా లేని వారు బహుపాపులని వారు అనుకుంటూ కొంచెం లోకానుసారంగా ఉన్న వారితో మాట్లాడకుండా, వారితో సహవాసం చేయకుండా, వారితో భోజనం చేయకుండా, వారున్న చోట అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు వెళ్లకుండా తమను తాము నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను భావిస్తూ ఉండేవారు. అటువంటి వారు చూస్తూ ఉంటుండగా యేసు ప్రభు ఒక సుంకరైన మత్తయిని తన శిష్యుడిగా చేర్చుకుంటూ మాత్రమే కాక తన ఇంట్లో ఒక చక్కటి విందిస్తే అందరితో పాటు కలిసి చేసే భోజనం చేసినప్పుడు ఆ సుంకర్ ఇంట్లో తనతో పాటు ఇంకా ఎంతోమంది సుంకర్లు వచ్చారు. సుంకం కట్టించుకునేవారు, ఇంకా కొంతమంది పాపులు లోకానుసారులు అందరూ వచ్చారు. వారందరితో పాటు యేసయ్య భోజనం చేశాడు. అది చూసిన పరిసయ్యులు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి, మీ గురువుగారు ఏంటి సుంకర్లతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, ఆయన్ని యథార్థవంతుడు పవిత్రుడు పరిశుద్ధుడు అంటారు, ఇదేనా పరిశుద్ధత అంటే అని యేసు ప్రభు గురించి తోలనాడుతుంటుండగా అది యేసు ప్రభు చెవిని పడి వారి వైపు చూసి ఈ మాట చెప్తున్నాడు యేసయ్య, నేను పాపులనే పిలవవచ్చుతని. అసలు నేను రావడమే, ఈ భూమి మీదకి రావడమే పాపుల కొరకు వచ్చాను. నీతిమంతులు నాకు అవసరం లేదు, నీతిమంతులు నేను పిలవలేదు అంటే వారిని ప్రభు నీతిమంతులు అనట్లేదు, తమను తాము నీతిమంతులుగా వారు భావించుకుంటున్నారు. మన నీతి ప్రభు దృష్టిలో మురికిగుడ్డతో సమానం. వారి స్వనీతి పరులుగా అనుకుంటున్నారు. మీరు నీతిమంతులను అనుకుంటే మీతో నాకు పని లేదయ్యా, ఎవరైతే అయ్యో నేను పాపినని బాధపడుతున్నారో వారి కొరకే నేను వచ్చానని యేసు ప్రభు చెప్తున్నారు. వారితో ఈ మాట చెప్పి వారికి ఒక చిన్న హోంవర్క్ ఇచ్చాడు యేసయ్య. ఏంటి ఆ హోంవర్క్ అంటే, మీకు ధర్మశాస్త్రం బాగా తెలుసు కదా, ధర్మశాస్త్రాన్ని మీరు తూచా తప్పకుండా పాటించే మరి పరిసయ్యులు కదా. మీరు ధర్మశాస్త్రానుసారంగా జీవించే వారైతే ధర్మశాస్త్రంలో ఒక వాక్యం చెప్తాను, దానికి అర్థం ఏంటో మీరు తెలుసుకుని రండి అంటాడు. ఏంటట ఆ వచనం? అది ధర్మశాస్త్రంలో అనగా పాత నిబంధన గ్రంథం ప్రవక్తల పుస్తకంలో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని యేసయ్య అక్కడ కోట్ చేశాడు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అనే మాట చెప్తూ దాని భావం ఏంటో మీరు తెలుసుకుంటారండి అంటాడు. దాని భావం ఇదని ప్రభు చెప్పకుండా వారు తెలుసుకుని రాలేదు. ప్రభువా దాని భావం నాకేంటో అర్థం కావట్లేదని కూడా అడగలేదు. అందుకనే వారి జీవితంలో ఆ సత్యాన్ని పొందుకోలేదు. మనం ఎప్పుడైనా సరే సత్యాన్వేషణ చేస్తే సత్యం తెలుస్తుంది. మన సత్యాన్వేషణలో మన ప్రయత్నంలో మనకు అది దొరకనప్పుడు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి హంబుల్గా అడగాల. ఈ మాటని మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దీన్ని చాలామంది తప్పు అర్థం చేసుకుంటారు. ఏంటంటే దేవుడు క్షమాపణ కోరుతాడు కానీ బలిని కోరడు. అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం దేవుడు కోరడు కానీ తప్పు చేసిన వారి మీద క్షమాపణ కోరతాడు అనే విధంగా తప్పు అర్థం చేసుకునే ప్రమాదం చాలామంది అలాగే అర్థం చేసుకుంటారు కూడా. కానీ దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ప్రభు ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? పరిసయ్యులతో చెప్తున్నాడు. పరిసయ్యుల యొక్క భక్తి దేవునికి వ్యక్తపరిచే భక్తి ఏంటంటే దేవునికి బలులు అర్పించుట. ఈరోజు మనం కానుకలు అర్పిస్తాం. ఆ రోజుల్లో కానుకలు ఏంటంటే
పాప పరిహారార్థ బలులు, దహన బలులు, కృతజ్ఞతా బలులు, రకరకాల బలులు. మీరు దేవునికి అనేకమైన బలులు అర్పిస్తూ ప్రార్థనలు చేస్తారు. కానీ ఆ దేవుడే మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఆ బలులు కంటే ఎక్కువగా నేను కోరేది ఏంటంటే కృపా, కనికరము, దయా, ప్రేమ గల మనస్సు. అది మీరు లేకుండా ఎన్ని బలులు అర్పించడా వ్యర్థమే అనే విషయాన్ని ఇక్కడ ప్రభు వారికి చెప్తున్నాడు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ఒక దీనుడి ఎడల దేవుని సత్యానికి దూరమయ్యి పాప బంధకాల్లో వ్యసనాల పడిపోయి బయటికి రాలేని వాడిని చూసి మీరు తీర్పు తీర్చేసి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి వీడు పనికిమాలోడు, ఆమె పనికిమాలింది, వాడంతే, వీడింతే అని చెప్పే ఆ మాటలు మాని వాళ్ళ మీద కనికరం చూపడానికి ప్రయత్నించండి. ఆ విధమైనటువంటి జాలి, ప్రేమ, కనికరం గల హృదయము మీరు నాకు ఇచ్చే కానుకల కంటే గొప్పది అనే సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎలా ఉంది? మనము ప్రార్థనలు చేసి, మనము చక్కగా కానుకలు ఇచ్చి, మనము దశంభాగాలు ఇచ్చేసి ఒక పాపిని చూచి వాడిని అసహించుకునే విధంగా ఉంటే మనకి పరిసయ్యులకి ఏమీ తేడా లేదు. పరిసయ్యుల్ని తిట్టినంతగా యేసు ప్రభు ఎవరిని తిట్టలేదు. మీరు సున్నం కొట్టిన సమాధిని అంటున్నారు. మన నీతి పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉంటేనే పరలోకానికి వెళ్తామంటున్నాడు ప్రభు అయిన యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ధ్యానిస్తున్నాం. కానుకలు ఇస్తున్నాం. వీటన్నిటికంటే గొప్పదట ఎదుటివాని పట్ల కనికరం కలిగి ఉండుట. ఆ ఎదుటివాడు పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలని లేదు దేవుడు. వాడు పాపి అయిన వాడి పట్ల కనికరం చూపుట, వాడికి దేవుని ప్రేమను పంచుట, వాడికి దేవుని సత్యాన్ని బోధించుట. వాడు రక్షింపబడ్డమో రక్షింపబడకపోవడమో అది ప్రభు చూసుకుంటాడు. మన పని ఏంటంట? కనికరము పొందుకుంటున్నాము కనుక కనికరము చూపాలి. కనికరము చూపుతున్నాము కనుక మనము కనికరింపబడతాం దేవుని ద్వారా. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా దేవునికి కానుకలు ఇచ్చే కంటే ఎదటి వారిని కనికరముతో వాడి దౌర్భాగ్యమైన స్థితిని చూచి తోలనడక తక్కువ చేయక, వాడి పాపపు స్థితిని చూచి అసహించుకొనక, వాడిని ఒక పాపి అని చెప్పి వాడిని దూరం పెట్టకుండా దేవుని ప్రేమను, దేవుని సత్యాన్ని వానికి చూపుతూ వాణ్ణి దేవుని వైపు ఆకర్షించుటకు మనం ఏమి చేయగలమో అది చేయగలిగితే దేవుని దృష్టికి బహు ఇంపైన సువాసన వంటి అర్పణగా మనము మన క్రియలు దేవునికి చూపించగలం. దేవుడి వాక్యం దీవించి ఎదుట వాడిని జడ్జి చేసే విధంగా కాక కనికరము చూపే విధంగా మన జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మార్చునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు ఒక క్రొత్త విషయం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. మేము ఎదుటి వారి పట్ల వారిని చూసే చూపు, వారి విషయంలో తలచే తలపు నీకు ప్రీతికరంగా ఉండుటకు సహాయం చేయండి. బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాననే మాట భావాన్ని తెలుసుకోమన్నావు నాయన. మీరు నాకు బలి అర్పించుట కంటే కనికరము కలిగి ఎదుటి వాని పట్ల మీరు జీవించుట నేను కోరుకుంటున్నాననే సత్యాన్ని మా జీవితానికి అప్లై చేసుకుని ఎవరిని కూడా మేము తీర్పు తీర్చకుండా, ఎవరి ఎడల ప్రభువా కఠినంగా మేము ఉండకుండా కనికరము చూపగలిగే హృదయము, ప్రేమించే మనస్సు, మంచితనాన్ని పంచే జీవితం మాకు దయచేయమని, కనికరము గల వారు ధన్యులు, వారి కనికరము పొందుదుననే వాగ్దానం మా జీవితంలో నెరవేరులాగున ఎదుటి వారి పట్ల కనికరము కలిగి జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.